మొట్టమొదటి పత్రిక తెస్సలోనికైలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక మొట్టమొదటిది, 13లో మొదటిది అన్నమాట. ఆ మొదటి పత్రికను మనం నేర్చుకోబోతూ ఉన్నాం ఈ దినంలో. ఈ మొదటి పత్రిక నేర్చుకోవడానికంటే ముందుగానే ఈ తెస్సలోనికే పట్టణం గురించి మనం కొన్ని సంగతులు ఆలోచన చేయాలి. తెస్సలోనికే పట్టణము, ఆ పట్టణం గురించి మనం కొన్ని సంగతులు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, తెస్సలోనికయ అనే ఈ పట్టణానికి ఉన్న పేరు ఒక స్త్రీ పేరు. అలెగ్జాండర్ ది గ్రేట్, గ్రీకు సామ్రాజ్యాధినేత, తన చెల్లెలి పేరు తెస్సలోనిక. తెస్సలోనిక భర్త పేరు కసాండర్. ఈ కసాండరు మాసిదోనియా ప్రాంతం మీద యుద్ధం చేసి దాన్ని స్వాధీనం చేసుకుని ఆ ప్రాంతంలో తెర్మే అనే పట్టణానికి తన భార్య పేరు పెట్టాడు, తెస్సలోనిక అనే ఆమె అలెగ్జాండర్ యొక్క చెల్లెలు. అలాగే కసాండర్ యొక్క భార్య. తన భార్య మీద ప్రేమతో తెర్మే అనే పట్టణాన్ని స్వాధీనం చేసుకుని ఆ పట్టణానికి తన భార్య పేరు పెట్టాడు అన్నమాట. తన భార్య కొరకు ఆ పట్టణాన్ని వృద్ధి చేశాడు. ఆ పట్టణము వ్యాపారానికి కేంద్రం. అది క్రీస్తు శకం 315 ప్రాంతంలో క్రీస్తు పూర్వం 315 ప్రాంతంలో కసాండర్ అనే వ్యక్తి తన భార్యను ప్రేమించి తెర్మే అనే పట్టణాన్ని తన భార్య పేరు మీదుగా తెస్సలోనిక అని పేరు పెట్టాడు. ఆ పట్టణము వ్యాపార కేంద్రం, సముద్రపు ఒడ్డున ఉంది. దానిలో ఓడలేవు ప్రాంతం ఉంది. అక్కడ ఎక్కువగా వ్యాపారము అభివృద్ధి చెందింది అన్నమాట. క్రీస్తు శకము రోమ చక్రవర్తులు క్రీస్తు శకం 42లో రోమా చక్రవర్తులు ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలెగ్జాండర్ తర్వాత ప్రపంచాన్ని ఏలిన సామ్రాజ్యము రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్య చక్రవర్తులు ఏం చేశారంటే క్రీస్తు శకము 42లో ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకుని రోమపట్నం యొక్క ప్రవాస స్థానముగా నిలుపుకున్నారు. వారి యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఆ పట్టణానికి ముఖ్య పట్టణంగా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ప్రస్తుతము ఆ పట్టణము భూమి మీద ఇంకనూ నిలిచే ఉంది. నేడు ఆ పట్టణానికి ఉన్న పేరు సలోనిక. తెస్సలోనిక కాదు, ఇప్పుడు ప్రస్తుతం దాని పేరు సలోనిక. ఇది పట్టణం కూర్చిన కొంచెం సమాచారం. పౌలు ఈ పట్టణానికి సువార్త ప్రకటించడానికి తన సువార్త ప్రయాణంలో 2వ ప్రయాణంలో ఈ పట్టణానికి వెళ్ళాడు. మనందరికీ తెలిసినట్టు పౌలు తను నమ్మిన క్రీస్తు యేసును ప్రకటించడానికి 3 సువార్త ప్రయాణాలు సాగించాడు. 3 సువార్త ప్రయాణాలలో రెండవసారి సువార్త ప్రకటించేటప్పుడు
తెస్సలోనిక పట్టణానికి వెళ్ళాడు. రెండవ సువార్త ప్రయాణంలో పౌలు తెస్సలోనిక పట్టణానికి వెళ్ళడం జరిగింది. ఆయన రెండవసారి సువార్త ప్రకటించేటప్పుడు గ్రంథంలో ఒకసారి ఆలోచన చేస్తే, మొదటిసారి పౌలు సువార్త ప్రకటించడానికి తన ప్రయాణంలో తన జతపరివాడిగా బర్నబాను ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి సువార్త ప్రయాణము గలతీ ప్రాంతంలో సాగింది. పౌలు బర్నబా గలతీ ప్రాంతంలో సువార్త ప్రకటించారు. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, క్షమించండి, 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు. 13వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, అంత్యోదయలో ఉన్న సంఘములో బర్నబా, నిగేరనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలు బోధకులను ఉండేది. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయించు ఉండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిణీ. సువార్త పని కొరకు పౌలు బర్నబాని పరిశుద్ధాత్ముడు పంపించాడు. పంపించినప్పుడు వారు మొదటి సువార్త ప్రయాణంలో లుస్ట్రా, దెర్బే, ఇకోనియా ప్రాంతాలకు వెళ్లి సువార్త ప్రకటించారు. గలతీ ప్రాంతం అది. గలతీ ప్రాంతానికి వెళ్లి సువార్త ప్రకటించారు. అక్కడ ప్రకటించి మరలా అంత్యోదయకి, ఎక్కడైతే బయలుదేరారో మరలా అంత్యోదయకి వచ్చి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అంత్యోదయలో ఈసారి పౌలు మాట్లాడుతూ బర్నబాతో ఏమంటాడంటే, అయా మనం సువార్త పని చేసుకొచ్చాం కదా, వారు ఎలాగున్నారో ఒకసారి చూసొద్దాం కదా అని మరలా పౌలు బర్నబాతో మాట్లాడడం జరుగుతుంది. చదువు ఒకసారి 15వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయము. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 36వ వచనంలో, కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణంలో మనం సువార్త ప్రకటించామో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల ఎద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూద్దామని పౌలు బర్నబాతో చెప్పాడు. అప్పుడు మార్కు అను మారుపేరు కలిగిన యోహాను వెంటబెట్టుకుపోవడానికి బర్నబా ఇష్టపడ్డాడు. మార్కును వెంట తీసుకొని పోదాం మనతో పాటు అన్నాడు. అయితే పౌలు వద్దాడు. ఎందుకంటే మొదటి సువార్త ప్రయాణంలో మార్గ మధ్యంలో వెనక్కి మళ్ళీ వచ్చిన వాడు యోహాను. సువార్త పని కొరకు శ్రమ ఎదురైంది. శ్రమ ఎదురైతే వెనక్కి తిరిగి వచ్చేసాడు. పౌలు బర్నబా అలాగే ముందుకు సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. రెండవ ప్రయాణానికి ఈ మార్పు వద్దు. ఎందుకు వద్దు? ఇతను మధ్యలో పంపులియాల పని కొరకు మనతో కూడా రాకోకుండా మమ్మల్ని విడిచిపెట్టిపోయిన వాడు. అలాంటి వాడిని వెంట పెట్టుకోవడం యుక్తం కాదు అని తలంచాడు పౌలు. ఇప్పుడు ఏం జరిగిందంటే బాగా గుర్తు పెట్టుకోండి. పౌలు ఏమంటాడంటే మార్పుని వెంట పెట్టుకోవద్దు అంటాడు. బర్నబా ఏమంటాడు? మార్పుని వెంట పెట్టుకుపోదాం అంటాడు. వీళ్ళిద్దరూ మార్పు నిమిత్తమై వేరైపోతారు. మార్పు ఉంటే నేను రాను అంటాడు పౌలు. మార్పు ఉంటేనే నేను వస్తానంటాడు బర్నబా. సరే నువ్వు మార్పును వెంట పెట్టుకోనుకో అని బర్నబాకి పౌలు, నువ్వు మార్పు నిమిత్తమే వెళ్ళిపో. పౌలు ఏం చేస్తాడంటే, ఇప్పుడు యెరూషలేము సంఘస్థుడైన సిల్వాను, అతని పేరు శీలను వెంట పెట్టుకుని
సువార్త ప్రకటించడానికి రెండవ ప్రయాణము మొదలు పెట్టారు. చదువుతాం, అక్కడే రాయబడింది 40వ వచనంలో. అదనమాట, పౌలు శీలని ఏర్పాటు చేసుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారం చేయించబడింది. పౌలు రెండవ సువార్త ప్రయాణంలో పౌలుతో పాటు జతపని వాడు మారిపోయాడు. పౌలు యొక్క జతపని వాడు శీల. ఇప్పుడు శీల ఇతను సిల్వాను అని పిలువబడ్డాడు. ఈ శీల యెరూషలేము కాపురస్తుడు. యెరూషలేము సంఘంలో తానొక వ్యక్తి. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయంలో 22వ వచనంలో ఇలా రాయబడింది. ఈ శిల్వ ఎవరంటే, అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 22వ వచనంలో, అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్నబా బర్సబ్బా మారు పేరు కలిగిన యోధాను శీలను అది ఏర్పాటు చేసుకుని పౌలుతోడు బర్నబాతోడు అంత్యోకి పంపించారు. అంటే ఈ శీల యెరూషలేము సంఘానికి చెందిన వాడే ఆ అపోస్తలుల చేత అంత్యోకియ సంఘానికి ఉత్తరం తెచ్చిన వారిలో ఒకడు. యెరూషలేము వాసి, యెరూషలేము స్థానిక సంఘానికి చెందినవాడు శీల. ఈ శీలను పౌలు వెంటబెట్టుకుని రెండవ సువార్త ప్రయాణం సాగించాడు. ఈ రెండవ సువార్త ప్రయాణంలో మొదటి ప్రయాణంలో ఏ ప్రాంతాల్లో సువార్త ప్రకటించారో వారిని బలపరచడానికి పౌలు శీల బయలుదేరి వెళ్ళారు. అలా బయలుదేరినప్పుడు వారు గలతీ ప్రాంతానికి వచ్చారు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో పౌలు దెర్బేకును అంటే గలతీ పత్రం, దెర్బేకును లుస్త్రాకును వచ్చారు. అక్కడ తిమోతి అని ఒక శిష్యుల్ని కనుగొని అతడు విశ్వసించిన యూదురాలు కుమారుడు తిమోతిని వెంట పెట్టుకున్నారు. లుస్త్రా దెర్బే ప్రాంతంలో తిమోతి నమ్మకస్తుడైన శిష్యుడు. పౌలు, శీల, తిమోతి వీరితో పాటు వైద్యుడైన లూకా, ఈ నలుగురు రెండవ సువార్త ప్రయాణం సాగించారు. ఈ రెండవ సువార్త ప్రయాణంలో పౌలు లుస్త్రాలో తిమోతిని తన వెంట పెట్టుకుని తిమోతితో పాటు సిల్వాతో పాటు మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళారు. 16వ అధ్యాయం 6వ వచనంలో, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు లుడియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళి మూసియా దగ్గరకు వచ్చినప్పుడు బీతినియాకు వెళ్ళటకు ప్రయత్నం చేసేది, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. అంతటా వారు దాటిపోయి బాగా గుర్తుపెట్టుకోండి, సువార్త ఎక్కడ ప్రకటించాలో ఎక్కడ ప్రకటించకూడదో పరిశుద్ధాత్మ అపోస్తలుడైన పౌలును, సిల్వాను, తిమోతిని నడిపిస్తూ ఉంది. ఎక్కడ ప్రకటించకూడదు? ఆసియాలో వద్దంట. ఇప్పుడే ఆసియాలో వద్దు, మరి బెతునియాలో కూడా వద్దు. 10వ వచనంలో పౌలుకు ఒక దర్శనం కలిగింది. 9వ వచనంలో దర్శనం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నువ్వు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్న రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగింది. ఎక్కడికి వెళ్ళాలి? సువార్త ప్రయాణం మాసిదోనియాకి వెళ్ళాలా? అంటే అపోస్తలులు సువార్త ప్రకటించడానికి ఏ ప్రాంతానికి వెళ్ళాలో పరిశుద్ధాత్మ చేత దేవుడు నడిపించాడు. వారిని నడిపించారు.
అపోస్తలుల యొక్క సువార్త సందేశము పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు దర్శనమిచ్చాడు పౌలుకి. మాసిదోనియా దేశస్థుడు ఒకడు కలలో మా ఇద్దరికి వచ్చి మాకు సహాయం చేయి అన్నట్టు దర్శనం కలిగిందట. ఆ దర్శనానికి అపోస్తలుడైన పౌలు విధేయుడై మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాడు. మాసిదోనియా ప్రాంతంలో ముఖ్యమైన రాష్ట్రాలు ఉన్నాయి. ఒకటి ఫిలిప్పి ప్రాంతం, 2 తెస్సలోనికయ ప్రాంతం, 3 అకయ ప్రాంతం. ఈ అకయలోనే కొరంతి పట్టణం ఉంది అన్నమాట. మాసిదోనియా ప్రాంతంలో ముఖ్యమైన పట్టణాలు. మాసిదోనియాకి వెళ్ళినప్పుడు మొదటిగా ఫిలిప్పుకి వెళ్ళారు పౌలు, శీల, తిమోతి, లూకా వైద్యుడు. వీరు ఫిలిప్పి ప్రాంతానికి వెళ్ళారు. ఫిలిప్పి ప్రాంతంలో సువార్త ప్రకటించారు. అక్కడ ఒక దయ్యం పట్టిన చిన్నది ఉంటే దాన్ని బాగు చేశారు. విశ్వాసురాలైన లూదియా సోదరియా పట్టణస్తురాలు, రంగుపడి అమ్ముకునే ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచి తన ఇంటి వారందరితో పాటు బాప్తిస్మం పొంది పౌలు, శీలను ఇంటికి పిలిచింది భోజనానికి. ఎక్కడది? ఫిలిప్పి ప్రాంతంలో. ఈ ఫిలిప్పి ప్రాంతంలో సువార్త చెబుతున్నప్పుడు ఒక చిన్నది దయ్యం పట్టిన రోదే ఆ చిన్నదాని పేరు. ఆ చిన్నది శోధ చెబుతుంది, డబ్బు సంపాదిస్తుంది. పౌలు ఫిలిప్పి ప్రాంతంలో అనేక సమయంలో అనేక దినాలు ఉన్నాడు అక్కడ. ఆ చిన్నది పౌలు విషయమై మాట్లాడుతుంది. ఈ మనుషులు దేవుని రక్షణను సువార్తను ప్రకటించేవారు, మీరు మాట్లాడండి అని ఆ చిన్నది ప్రజలకు చెబుతోంది. చదువు ఒకసారి 16వ అధ్యాయము 16వ వచనంలో, మేము ప్రార్థనలకు వెలుచూ ఉండగా దయ్యం పట్టిన శోధ చెప్పుట చేత తన యజమానులకు బహు లాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఆమె పౌరులు మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవునికి దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పి, పౌలు ఆ విషయంలో విసిగిపోయి ఆ చిన్నదానికి దయ్యం పట్టిందని గుర్తించి యేసు ప్రభువు నామమున దయ్యమును వదిలిపెట్టేశాడు. దయ్యం పోయింది, శోధ చెప్పలేదు ఆ చిన్నది. శోధ చెప్పకపోతే యజమానులకు డబ్బులు రావు. అరే, దయ్యాన్ని వదిలిపెట్టేసి డబ్బులు రాకుండా చేశాడు ఈ పౌలు, కాబట్టి పౌరుని చెరసాలకు అప్పగిస్తాం అని పౌరుని చెరసాలకు అప్పగించారు. చెరసాలలో పౌలు అనేకమైన దెబ్బలు తిని హింసింపబడి కాళ్ళకు చేతులు బొండలు వేసి బిగించి చెరసాలలో పడేశాడు. చెరసాలలో పౌలు, శీల ప్రార్థన చేస్తున్నారు, దేవునికి పాటలు పాడుతున్నారు, ఖైదీలు వీటిలో ఉన్నారు. ఆశ్చర్యకరమైన భూకంపం జరిగింది. ఆ భూకంపానికి సైనికుల యొక్క సంఖ్యలు తెగిపడిపోయాయి. ఆ చెరసాల అధికారి అనే సైనికులంతా పారిపోయాడని తను తాను హాని చేసుకోబోయాడు, కత్తి తీసుకొని పొడుచుకోబోయాడు. అప్పుడు పోరాడాడు, మీరేం హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం అనగానే పౌలు, శీలని చెరసాల నాయకుడు ఇంటికి తీసుకెళ్లి వారి గాయాలు కడిగి, అయా రక్షణ పొందడానికి నేనేం చేయాలా? అప్పుడు చెరసాల నాయకుడికి సువార్త వినిపించి రాత్రికి రాత్రే బాప్టిస్ట్ కార్యక్రమం. చెరసాల నాయకుడి యొక్క కుటుంబం రాత్రికి రాత్రే ఆ చెరసాలలో దెబ్బలు తిని ఇబ్బంది పెట్టిన పౌలు, శీల అక్కడున్న నాయకులు ఏం చేశారంటే, వాళ్ళని ఏం చేయకండి, వదిలిపెట్టేసేయండి అని ఉదయాన్నే కబురు పంపించారు. చెరసాల నాయకుడు సంతోషంతో పౌలు, శీలని బయటికి తీసుకొచ్చి చెరసాలలోని మీరు వేరే పట్టణానికి వెళ్ళిపోండి అని చెప్పారు. చెబితే వేరే పట్టణానికి వెళ్ళడానికి పౌలు, శీల ప్రయాణమై 17వ అధ్యాయము మొదటి వచనం 17వ అధ్యాయం మొదటి వచనంలో,
అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఇలా రాయబడింది. వారు అంఫిపోలీలు అపోలోనియా పట్టణంలో మీదుగా ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు తెస్సలోనిక పట్టణానికి వచ్చారు. జాగ్రత్తగా వాక్యాన్ని వినాలా. ఫిలిప్పీ ప్రాంతంలో సువార్త ప్రకటించి ఎన్నో శ్రమలు, చర్చాలలో దెబ్బలు, రక్తం కారణంతగా హింసింపబడిన పౌలుశీల ఇప్పుడు తెస్సలోనిక పట్టణానికి వచ్చారు. తెస్సలోనిక పట్టణానికి వచ్చినప్పుడు తెస్సలోనికలో యూదుల సమాజ మందిరం ఒకటి ఉంది. యూదుల సమాజ మందిరం. సమాజ మందిరం అంటే ప్రార్థన చేసుకునే ఒక స్థలం అన్నమాట. అది యూదులందరూ కూడుకొని యెహోవా దేవుని ప్రార్థించే స్థలం. అది సమాజ మందిరంలోనికి పౌలు తాను ఒక్కడే వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. చదువు కిందికి 2వ వచనంలో తెస్సలోనిక పట్టణానికి వెళ్ళాను కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేపబడుట అవశ్యమని నేను మీకు ప్రచురణ చేయి యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనంలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్పించుచూ ఉండెను. వారిలో కొందరు భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలా మంది ఘనత గల స్త్రీలను అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలిసిపోయింది. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపులు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయించు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకొని వచ్చుటకు యత్నం చేసింది. అయితే వారు కనబడినందున యాసోనులో కొందరు సహోదరులను ఆ పట్ల అధికారుల ఏదో తీర్చుకొని పోయి భూలోకంలో తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. వీరందరూ యేసును వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకుని వారు అని కేకలు వేసి ఈ మాటలు వినుచున్న జనసమూహములు పట్టణములు అధికారులను కలవరపరిచింది. వారు యాసోను వద్దను మిగిలిన వారి వద్దను జామీను తీసుకుని వారిని విడుదల చేసింది. తెస్సలోనిక పట్టణానికి వెళ్ళిన పౌలు అక్కడ సమాజ మందిరానికి వెళ్ళాడు. సమాజ మందిరంలో యూదులు ఉంటారు. యూదులకి మోషే ధర్మశాస్త్రం చేతిలో ఉంటుంది. ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు యూదు. ధర్మశాస్త్రాన్ని చదువుకునేవాడు. పౌలు ధర్మశాస్త్రం ఎరిగినవాడు. ధర్మశాస్త్రానుసారంగా ప్రవీణుడు, జ్ఞాని పౌలు వెళ్ళి లేఖనాలను ఎత్తి చూపించి యేసే క్రీస్తై ఉన్నాడు అని లేఖనాల ద్వారా దృష్టాంతములను ఎత్తి యేసు రాజై ఉన్నాడని ప్రకటించాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ పౌలు తెస్సలోనిక పట్టణానికి వెళ్ళినప్పుడు ఏం బోధించాడు? ఆయన బోధించింది ఏంటి? సువార్త బోధించాడు. కరెక్ట్. ఏ సువార్త బోధించాడు? ఏ సువార్త అంటే యేసే క్రీస్తై ఉన్నాడన్న సమాచారం తెలియజేసిన వారికి. యేసు దేవుడు ఏర్పాటు చేసిన రాజై ఉన్నాడు. యేసు మానవ జాతి నిమిత్తము శిలువ మీద చనిపోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల శిలువ మీద చనిపోయింది. గొర్రెపిల్ల యొక్క రక్తము పాపం లేని రక్తం. ఆ రక్తమును ఆశ్రయించిన వారికి పాప క్షమాపణ కలుగుతుంది అని పౌలు సువార్త ప్రకటించి యేసే క్రీస్తై ఉన్నాడు అని దృఢంగా సాక్ష్యం ఇచ్చాడు. సాక్ష్యం ఇస్తే అక్కడ ఉన్న కొంతమంది భక్తి పరులైన వాళ్ళు పౌలుతో పాటు శీలతో పాటు కలుసుకున్నారు. కలుసుకోవడం అంటే సువార్తను అంగీకరించారు అన్నమాట. ఎవరెవరు? చదువు అక్కడ రాయబడింది 4వ వచనంలో.
వారిలో కొందరు భక్తిపరులకు గ్రీసు దేశస్తులు చాలా మంది ఘనత కలిగిన స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకున్నారు. భక్తిపరులైన వారు సువార్తను అంగీకరించారు. భక్తిపరులు వాళ్ళు గ్రీసు దేశస్తులు, కొంతమంది యోధులు పౌలుతోనూ శీలతోనూ కలుసుకున్నారు. మీరు చెప్పింది కరెక్టేనయా, మేము అంగీకరిస్తూ ఉన్నాం అని పౌలు శీల చెప్పిన సంగతుల్ని అంగీకరించి వారితో పాటు కలుసుకున్నారు. ఎంతమంది? అనేక మంది కలుసుకున్నారట. కలిస్తే పక్కన ఉన్న యూదులు అంగీకరించని వారు పౌలు శీల మీద మచ్చలు పడి పౌలు శీలను కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారు. అధికారం చేతులకి పౌలు శీలను అప్పగించి చంపించాలా అనే భావన కలిగి ఉన్నారు వాళ్ళు. అప్పుడు సహోదరులు ఏం చేశారంటే, అయా మీరు పట్టణాన్ని విడిచిపెట్టి వేరే పట్టణానికి వెళ్ళండి, మిమ్మల్ని చంపదలుచుకున్నారు వాళ్ళు. అయితే అప్పుడు పౌలు తెస్సలోనికే పట్టణాన్ని విడిచిపెట్టి బెరయ పట్టణానికి వెళ్ళారు. బెరయ పట్టణానికి వెళ్ళాడు, సువార్త చెబుతూ ఉన్నాడు. కానీ పౌలు యొక్క మనసంతా తెస్సలోనికేయుల మీద ఉంది. ఎందుకంటే పౌలు వారి మధ్యలో సువార్త పరిచర్య చేసింది 3 విశ్రాంతి దినములు మాత్రమే. అనేక దినాలు తెస్సలోనికే పట్టణంలో ఉండదలుచుకున్నాడు. కానీ పరిస్థితులు వ్యతిరేకంగా తిరిగిన కారణాన 3 విశ్రాంతి దినములు మాత్రమే వారి మధ్యలో ఉన్నాడు. 5వ వచనంలో 17వ అధ్యాయం 5వ వచనంలో అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టుల్ని వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అలా చేస్తూ యాసోనిటి మీద పడ్డాడు. యాసోను సమాజ మందిరం యొక్క అధికారి. లేఖనాన్ని అనుసరించి పౌలు వాక్యం చెబితే ఆ వాక్యాన్ని అంగీకరించిన వాడు యాసోను. పౌలు చెప్పిన సువార్తను అంగీకరించి ఇంట్లో చేర్చుకున్న యాసోనుని అధికారుల చేతికి యాసోనుని అప్పగించి యాసోనుని కొట్టించి యాసోను, నువ్వు పోలీసులను ఎందుకు చేర్చుకున్నావు? వాడు ఏం బోధించారు నీకు? వేరొక రాజున్నాడని బోధించారు నీకు. కైసరు రాజు కాదా? వాస్తవానికి పౌలుశీల బోధించింది యేసే క్రీస్తై ఉన్నాడని. కైసరు రాజు కాదు అని బోధించలేదు వాళ్ళు. చదివితే అక్కడ రాయబడింది 7వ వచనంలో, వీరందరూ యేసును వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధంగా నడుచుకున్న వారిని కేకలు వేసింటారు. యేసు అని వేరొక రాజు ఉన్నాడన్న మాట వాస్తవమే. కానీ కైసరు చట్టానికి వ్యతిరేకంగా నడుచుకోమని బోధించలేదు పౌలుశీల. అబోధ చేయలేదు వాళ్ళు. యేసు ప్రభు రాజు అనేది వాడు బోధించిన బోధ ఉంది. యాసోని దగ్గర జామీను తీసుకుని యాసోని వదిలిపెట్టేశారు. ఇప్పుడు పౌలు బెరయ పట్టణానికి వెళ్ళాడు. బెరయ పట్టణంలో అక్కడ కొంతమంది సమాజ మందిరం ఉంది. అక్కడ వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత బెరయ సంఘస్థులు కూడా వాక్యాన్ని అంగీకరించారు. చదివితే కింద రాయబడింది 10వ వచనంలో, వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపిణీ. ఎక్కడ పంపించారు? ఇప్పుడు వెంటనే ఎప్పుడు? పౌలు కాదు, రాత్రి పూట. అంటే పౌలు శీల తెస్సలోనికే పట్టణంలో ఎక్కువ రోజులు సువార్త ప్రకటించిన వాడు కాదు.
3 విశ్రాంతి దినములు మాత్రమే వారికి సువార్త ప్రకటించారు. 3 వారాలు 3 వారాలు వాక్యం విన్నవాడు తెస్సలోనిక సంఘం. బెరయ పట్టణానికి వచ్చారు పౌలు శీల. బెరయ పట్టణంలో కూడా సువార్త ప్రకటించితే తెస్సలోనికలో ఉన్న యూదులు బెరయ పట్టణానికి వచ్చి పౌలు శీలను కొట్టడానికి ప్రయత్నం చేశారు. చదివితే కిందికి ఇలా రాయబడింది, మీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించవచ్చు. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్తులను స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించారు. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకుని అక్కడికి వచ్చి జన సమూహములను రేపి కలవరపరిచి వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపింది. అయితే శీల తిమోతి అక్కడే నిలిచిపోయింది. పౌలును సాగనంతో వెళ్ళిన వారు అతనిని ఏథెన్సు పట్టణానికి తోడుకొని వచ్చి శీల తిమోతి సాధ్యమైనంత శీఘ్రంగా అతని ఎదురు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరి. ఏం జరిగింది? బెరయపట్నంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు పౌలు శీల తిమోతి. అయితే తెస్సలోనికలో ఉన్న యూదులు బెరయపట్నానికి కూడా వచ్చి దేవుని వాక్యము ప్రజలు వినకోకుండా ఆటంకపరుస్తూ ఉన్నారు, కలవరపరిచారు దేవుడు. అయితే ఇప్పుడు పౌలు ఏం చేశాడంటే తిమోతిని శీలను బెరయపట్నంలోనే వదిలిపెట్టి తానొక్కడే ఏథెన్సు పట్టణానికి వెళ్ళాడు. ఏథెన్సులో అనేకమైన విగ్రహాలు ఉన్నాయి. అక్కడ సువార్త ప్రకటించాడు. అయితే అక్కడ ఎంతమంది విశ్వసించారో మనకు తెలియదు. ఏథెన్సు పట్టణంలో ఒంటరిగానే సువార్త ప్రకటించాడు. తనతో పాటు ఉన్న పౌలు, తనతో పాటు ఉన్న శీల తిమోతి ఎక్కడ ఉన్నారు? బెరయలో ఉన్న శీల తిమోతిని పౌలు బాబు పెట్టుకుంది. తిమోతి, ఇక నీవు బెరయలో ఉన్న సంఘస్థుల్ని అలాగే తెస్సలోనికలో ఉన్న సంఘస్థుల్ని వారి విశ్వాసం విషయంలో వారిని హెచ్చరించి వారిని బలపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలని చెప్పి సమాచారం తెలుసుకోవడానికి ఆయన అని పంపించాడు. ఎక్కడ? బెరయలో ఉన్నప్పుడే పౌలు శీలను తిమోతిని మరలా వెనక్కి పంపించాడు తెస్సలోనిక సంఘానికి. తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం, తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఇలా రాయబడింది. మొదటి నుంచి చదువు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో, మేము ఒంటిగానైనను ఏథెన్సులో ఉండవాలని ఆలోచన చేశాం. చదవండి. కాబట్టి ఇక సహింపజాలక బాగుంటు పెట్టుకోండి. ఏథెన్సులో మేము ఒంటిగా ఉండటాయనను మంచిదని ఎంచి ఈ శ్రమ వలన ఎవడను కదిలింపకూడదని మిమ్మల్ని స్థిరపరచడానికి, అది స్థిరపరచడానికి మొట్టమొదటిది మీ విశ్వాసం నిమిత్తమై హెచ్చరించడానికి, రెండవది మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపించింది అదనమాట. తిమోతి తెస్సలోనిక పట్టణానికి వెళ్ళి వారిని స్థిరపరచడానికి, విశ్వాసం విషయంలో హెచ్చరించడానికి తిమోతి వెళ్ళి వారిని హెచ్చరించి స్థిరపరిచి వారి ప్రేమను చూసి వారి విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. తిమోతి ఆశ్చర్యపోయి పౌలు దగ్గరికి వచ్చాడు. ఏథెన్సులో కలుసుకోమని చెప్పాడు కదా, కానీ ఏథెన్సులో పౌలు ఎక్కువ రోజులు ఉండలేదు. అప్పుడు కూడా ఏథెన్సుని విడిచిపెట్టి పౌలు కొరింథీ ప్రాంతానికి వెళ్ళాడు.
కొరింథీలో పౌలు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఈ శీలా తిమోతి ఇద్దరు కొరింథీలో ఉన్న పౌలు దగ్గర వెళ్ళి తెస్సలోనిక సంఘస్థులు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారయా, ఆ విశ్వాసములందు స్థిరంగా ఉన్నారయా అని సమాచారము వెళ్ళి పౌలుకి అందజేశారు. చాలా ఒకసారి తిరిగితే ఇలా రాయబడింది, మీ యొక్క ఉన్నప్పుడు శ్రమ అనుభవించవాలని కదా, అలాగే జరిగింది. ఇది మీకు కూడా తెలుసు. అనుభవించటకు మనం నియమింపబడి ఉన్నాము, మీరు ఎరుగుడు. ఇది చేత నేను నీకు సహింపజాలక శోధించునేమోనని, మా ప్రయాసం వ్యర్థమైపోయిందేమోనని తెలుసుకోవాలని అతన్ని పంపించింది. ఎవరిని? తిమోతిని పంపించాడు. ఎక్కడికి? తెస్సలోనిక ప్రాంతానికి. తిమోతియు అదిగో మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగూ చూడవాలని అపేక్ష కలిగి ఉన్నామో అలాగే మీరు మమ్మల్ని చూడవాలని అపేక్ష కలిగి ఉన్నారని మీ ప్రేమను గురించి నాకు చెప్పాడు. మీ విశ్వాసం గురించి మీ ప్రేమను గురించి సంతోషకరమైన సమాచారం తీసుకొచ్చాడు. అయా మనము తెస్సలోనికలో సువార్త ప్రకటించాం కదా, వారు ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందారయ్యా. వారు ఒకరినొకరు ప్రేమించుకోవటంలోను విశ్వాస విషయంలోను స్థిరులై నిలబడడంలోను ఎంత గొప్పగా ఉన్నారయ్యా. మీరు ఎలాగైతే వాళ్ళని చూడాలని అపేక్ష కలిగి ఉన్నారో వారు మిమ్మల్ని చూడాలని అపేక్ష కలిగి ఉన్నారయ్యా అని సమాచారం చెప్పగానే పౌలు యొక్క ప్రాణము తెప్పనినట్టయింది. ఎందుకు? ఎన్నో శ్రమలు అనుభవించాడు తెస్సలోనిక పట్టణంలో. అల్లరి మూకలు పౌలు మీద తిరుగుబాటు చేశారు. బెన్య పట్టణానికి వచ్చి కూడా తిరుగుబాటు చేశారు. సువార్తికునికే ఇంత హింస కలిగితే అప్పుడే నమ్మిన క్రైస్తవులు, అప్పుడే విశ్వాసం వచ్చిన అన్యజనులు క్రైస్తవులుగా మారిన వారి విశ్వాసం ఏమైపోతుంది? బలహీనపడిపోతుంది కదా. అలా కాలేదంట. వారు బలంగా నిలిచి పౌలును కూడా చూడని అపేక్ష కలిగిన వాడే ఉన్నారు. ఈ సమాచారము పౌలుకి తిమోతి తీసుకొని వచ్చి చెప్పాడు. ఎక్కడొచ్చి? అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం. ఈ పత్రిక యొక్క బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచన చేస్తున్నాము. మొదటిగా ఈ పత్రిక రాయడానికి ముఖ్య ఉద్దేశం తెలియాలంటే ఆ పత్రిక వెనకాలలో సమాచారం మొదటిగా మనం తెలుసుకోవాలి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 15వ వచనంలో పౌలును సాగనంప వెళ్ళిన వారు అతన్ని ఎథెన్సు పట్టణం వరకు తోడుకొని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా తొందరగా అతని ఎంతకు రావాలని. ఎక్కడికి? ఏథెన్స్ లో ఉన్నప్పుడే రావాలి. కానీ ఏథెన్స్ లో ఉన్నప్పుడు పౌలు శీలా తిమోతి రాలేదు. పౌలు యొక్క హృదయంలో ఆందోళన మొదలైంది. అరే వాళ్ళని బలపరచడానికి పంపించారు శీలా తిమోతిని, వారు ఇంకా రాలేదే అని మనసులో ఒక విధమైన ఆలోచన ఉంది. తాను ఏథెన్స్ పట్టణాన్ని విడిచిపెట్టి కొరింథీ పట్టణానికి వచ్చాడు. 18వ అధ్యాయం 1వ వచనంలో అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీనకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి వద్దకు వెళ్ళాడు. అంటే కొరింథీకి వచ్చాడు. ఇప్పుడు పౌలు కొరింథీలో ఎవరున్నారు? అకులా, ప్రిస్కిల్లా యూదులు వాళ్ళు. వారు డేరాలు పుట్టుకుంటుంటే వారితో పాటు డేరాలు పుట్టడానికి పౌలు వెళ్ళి వారికి సువార్త ప్రకటించాడు. యూదులందరూ వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు 4వ వచనం అతడు ప్రతి విశ్రాంతి దినమున పౌలు ఎక్కడికి వెళ్ళినా సమాజ మందిరానికి వెళ్తాడు.
సమాజ మందిరము తర్కించుచు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచు ఉండేది. శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు, అది మాసిదోనియా అంటే ఏం ప్రాంతము? ఫిలిప్పి, తెస్సలోనిక. ఈ మాసిదోనియా నుండి శీల, తిమోతి వచ్చాడు. పౌలు ఎక్కడున్నాడు అప్పుడు? కొరింథీలో ఉన్నాడు. ఈ కొరింథీలో పౌలుని శీల, తిమోతి కలుసుకొని తెస్సలోనిక సంఘం యొక్క విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని, వారు దేవుని యందు కలిగి ఉన్న గొప్ప విశ్వాసం గురించి పౌలుకి తెలియజేస్తే పౌలు కొరింథీ పట్టణంలో సంవత్సరం పైన 6 నెలలు, మొత్తం 18 నెలలు కొరింథీ పట్టణంలో ఉన్నాడు. ఎవరు? పౌలు. చదివితే కింద రాయబడింది 11వ వచనంలో, అతడు వారి మధ్య, ఎవరి మధ్య? కొరింథీయుల మధ్య వాక్యం బోధించుచు ఒక సంవత్సరం మీద 6 నెలలు అంటే 18 నెలలు. సంవత్సరం మీద 6 నెలలు, 1.5 సంవత్సరము. ఎక్కడున్నాడు పౌలు? కొరింథీ పట్టణంలో సువార్త పరిచర్య చేశాడు. ఈ పరిచర్య చేస్తున్న ఈ దినాలలోనే పౌలు తెస్సలోనికైకి ఉత్తరం రాశాడు. మొదటి పత్రిక తెస్సలోనికైలకు మొదటి పత్రిక ఏ ప్రాంతం నుంచి రాయబడింది? కొరింథీ ప్రాంతం నుండి రాయబడింది. మొట్టమొదటి పత్రిక, పౌలు రాసిన పత్రికలలో మొట్టమొదటి పత్రిక తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1. కొరింథీ పట్టణంలో 18 నెలలు ఉండగా ఆయన తెస్సలోనికైలకు ఉత్తరం రాశాడు. కాలము క్రీస్తు శకం 50 నుండి 51. ఈ పత్రిక ఎవరు రాశారు? పౌలు రాశారు. ఎప్పుడు రాశాడు? క్రీస్తు శకం 50 నుండి 51. ఆ కాలంలో రాశాడు. ఎవరి నిమిత్తం రాశాడు? తెస్సలోనికైల నిమిత్తం రాశాడు. ఈ పత్రిక ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు అనేది మనకి తేటగా అర్థమైపోయింది. ఎందుకు రాశాడు అనేది మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు రాశాడు పత్రిక పౌలు, ఎందుకు రాశాడు అనేది మనం నేర్చుకోబోయే ప్రాముఖ్యమైన సందేశం అయింది. పత్రిక యొక్క ఉద్దేశమేమి? పత్రిక యొక్క ఉద్దేశం వాస్తవానికి కొరింథీ పట్టణంలో 1.5 సంవత్సరం పాటు సువార్త ప్రకటించాడు పౌలు. తెస్సలోనిక పట్టణంలో అన్ని రోజులు లేదు, కేవలం 3 విశ్రాంతి దినములు మాత్రమే ఉన్నాడు. అంటే 3 వారాలు. 3 వారాల్లో సువార్త విని దేవుని యందు విశ్వాసం వచ్చిన అప్పుడే క్రైస్తవులైన వారికి, నూతన క్రైస్తవులకి వ్రాయబడిన పత్రికే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక. కొత్తగా క్రైస్తవులైన వారికి వ్రాయబడిన పత్రికది. నూతనంగా అప్పుడే క్రీస్తులో జన్మించిన వారికి వ్రాయబడిన పత్రికది. ఈ పత్రిక గుండా మనము ఆత్మ సంబంధమైన సంగతులు నేర్చుకుంటూ ముందుకెళ్తాం. ఈరోజు జాగ్రత్తగా ఆలోచించాలి. 1.5 సంవత్సరము సువార్త ప్రకటించిన కొరింథీ పట్టణంలో అనేకమైన ఆత్మ సంబంధమైన సమస్యలు ఉన్నాయి. 3 వారాలు సువార్త ప్రకటించిన తెస్సలోనిక పట్టణంలో ఆత్మ సంబంధమైన సమస్యలు అంతగా లేవు. 1.5 సంవత్సరం ప్రకటించిన కొరింథీయులలో ఎందుకున్నాయి అన్నట్టు 3 వారాలు ప్రకటించిన వీరిలో ఎందుకు లేవు? తేడా
మూడో సమాచారంలో గుర్తుపెట్టుకోవాలి. మనం ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నామో మనం బాప్తిసం తీసుకుని ఎన్ని రోజులైంది? మనం క్రీస్తు ప్రభు రాజ్యంలోకి చేర్చబడి ఎన్ని దినాలైంది? అయితే మనలో ఎన్ని సమస్యలు ఉన్నాయి? అనేది ఈ పత్రిక ద్వారా మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ దిద్దుబాటుని ప్రేమించి నడుచుకోవడానికి ఉద్దేశించబడింది ఈ పత్రిక. కాబట్టి జాగ్రత్తగా ఆలోచిద్దాం. మనం ఈ సమయంలో తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయాన్ని నేర్చుకోబోతాం. ఇప్పుడు 1వ అధ్యాయాన్ని నేర్చుకోబోతాం. పౌలు తెస్సలోనికే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ విగ్రహారాధికులు ఉన్నారు, యోధులు ఉన్నారు, గ్రీసు దేశస్తులు ఉన్నారు. వారికి సువార్త ప్రకటించినప్పుడు వారు పౌలు ప్రకటించే సువార్త సందేశము ఒక మనుషుని సందేశము అని ఆలోచన చేసిన వారు కాదు. సువార్త దేవుని సందేశము అని అంగీకరించిన వారు. మొట్టమొదటిది 3 వారాల్లో అంత అభివృద్ధి ఎలా సాధించారు వాళ్ళు అంటే, వారికి ప్రకటింపబడిన సువార్త అది దేవునిది అని విశ్వసించారు వాళ్ళు. మొదటిగా సువార్త ఎవరిది? దేవునిదని విశ్వసించారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఇలా రాయబడింది, సందేశము మనుషులది కాదు, ఇది సందేశము దేవునిది. సందేశము దేవునికి అని వారు సందేశంలో విశ్వాసం చదివితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, అదనమాట, మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాని యందు మీరు అంగీకరించండి. మొట్టమొదటిగా మనిషిలో మార్పు జరగాలంటే, మనిషి ఆత్మ సంబంధంగా స్థిరపడాలంటే వాక్యము చెబుతున్న వ్యక్తిది కాదది. వాక్యం ఎవరిది? దేవునిది అని అంగీకరించాలి. ఒక మనిషి తొందరగా మారాడు, ఒక మనిషి నిదానంగా మారాడు. కారణం ఏంటి? తొందరగా మారిన వ్యక్తి ఆ వాక్యము దేవునిది అని విశ్వాసం ఉంచాడు. ఇది మనుషులది కాదు, దేవుడిది. వాస్తవానికి సువార్త సందేశము అపోస్తలులది కాదు. అపోస్తలులకి దేవుడు స్వయంగా యేసు ప్రభు ద్వారా అప్పగించిన సువార్తది. దేవుని యొక్క సువార్త, దేవుని సువార్త మానవులో విన్నారు మీరు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో అదనమాట, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచబడట వలన మీరు సత్యమును నమ్ముట వలన, అది సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి దేవుడు మనుషుల్ని ఏర్పాటు చేసి పెట్టుకున్నాడట. ఆది నుండి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసి పెట్టుకున్నాడు. గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారిపై ఉన్నాం. మీరిలాగా రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన, అదనమాట, ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను.
మా సువార్త ద్వారా పిలుస్తుంది ఎవరు? మా సువార్త ద్వారా పిలుస్తుంది దేవుడు. పిలుస్తున్నాడు మిమ్మల్ని, దేవుడు పిలుస్తున్నాడు. మా సువార్త మా సొంతమైంది కాదు, దేవుడి. దేవుడు మాకు అప్పగించాడు. కానీ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాల్లో ఇలా రాయబడింది. అదేమనగా దేవుడు వారి అపరాధములు 5వ అధ్యాయము 19-20 వచనాల్లో, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకోవాలని ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకుంటున్నాడు అదనమాట. సువార్త మనుషులది కాదది. సువార్త నీ దగ్గరకు వచ్చిందంటే దేవుడు నిన్ను వేడుకుంటున్నాడు. ఏమని? బాబు మార్చుకోదు, నీ మనసు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో అని మా ద్వారా దేవుడు మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాడు. ఆ సువార్త పరిచర్య మాకు అప్పగించాడు. కాబట్టి సువార్త మొట్టమొదటిగా మనుషులది కాదది, మనుషులది కాదు, దేవునిది అని ఏ వ్యక్తి అయితే హృదయంలో దాన్ని అంగీకరిస్తాడో అలాంటి వ్యక్తి తొందరగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇది మనుషుల యొక్క బోధాన్ని ఆలోచన చేసేవాడు మారలేదు. కాబట్టి అపోస్తలుడు సువార్త ప్రకటించినప్పుడు తెస్సలోనికే సంఘం వాళ్ళు ఇది దేవుని యొక్క సువార్త, దేవుడు మమ్మల్ని వేడుకుంటున్నాడు మారవలసిపోతుందని తన సువార్త సందేశాన్ని మా దగ్గరికి పంపించాడు. సువార్త దేవుని యొక్క పిలుపు అని వారు అంగీకరించారు. తెస్సలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు తన రాజ్యానికి మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డలలో నడుచుకునే రీతిగా మీ మధ్యలో మేము నడుచుకున్నాము అని చెప్పి దేవుడు తన సువార్త ద్వారా మనుషుల్ని పిలుస్తూ ఉన్నాడు. దేనికోసం పిలుస్తున్నాడు? తన రాజ్యములకు మహిమలకు తగ్గట్టుగా బ్రతకాలని పిలుస్తూ ఉన్నాడు. నా రాజ్యానికి రండి, నా రాజ్యము క్రీస్తు యేసునందు నేను ఏర్పాటు చేసింది. నా రాజ్యంలో ప్రవేశించాలంటే మార్మర్చిపోతాను. నా రాజ్యంలో ప్రవేశించాలంటే క్రీస్తు యేసు యొక్క శిలువ రక్తమును ఆశ్రయించాలి. ఎవరైతే క్రీస్తు శిలువ రక్తాన్ని ఆశ్రయిస్తారో వారికి యేసు ప్రభుకి ఏ మహిమైతే ఇస్తారో ఆ మహిమ మీకు ఇవ్వబోతా. అది దేవుడు తన సువార్త సందేశం ద్వారా మనుషుని తన రాజ్యానికి మహిమలకు పిలుస్తూ ఉన్నాడు అనేది తెస్సలోనికే పట్టణంలో ఉన్న వాళ్ళు అంగీకరించారు. దేవుని యొక్క పిలుపు, దేవుని పిలుపు ఆయన రాజ్యంలో ప్రవేశించాలని దేవుడు అపోస్తలులకు అప్పగించిన సువార్త సందేశం అన్నమాట. తెస్సలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారై అదనమాట మనుషుల్ని సంతోషపెట్టే వారం కాకుండా మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టవాలని బోధించుతున్నాం. దేవుని వలన ఆ పరిచర్యను పొందారంట వారు. కాబట్టి జాగ్రత్తగా మనం అర్థం చేసుకోగలిగితే తెస్సలోనికే సంఘంలో ఉన్నవారు సువార్త వారి దగ్గరికి రాగానే అది దేవుని సందేశం అని విశ్వాసం ఉంచారు.
మనుషులది కాదు, ఇది దేవునిదే. ఈ పిలుపు మనుషుల యొక్క పిలుపు కాదు, దేవుని పిలుపే. దేవుడే మనల్ని వేడుకుంటూ ఉన్నాడు. తన రాజ్యానికి మహిమకు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మనం రక్షింపబడాలని పిలుస్తూ ఉన్నాడు అని దేవుని సువార్తను హృదయంలో అంగీకరించిన వారు అన్నమాట. అంత మాత్రమే కాదు, వారి మధ్యలో ప్రకటింపబడిన యేసు ప్రభు రాజయ్య ఉన్నాడని గుర్తించి రాజు యొక్క సువార్తను ప్రకటించడానికి తమకున్నవి దానదత్తం చేసి సువార్త ప్రకటించడానికి పూనుకున్నవాడు. సువార్త ప్రకటించడానికి చుట్టుపక్కల ప్రాంతాలకి మాదిరిగా ఉండడానికి స్థిరంగా నిలిచి దేవుని సువార్త ప్రకటించారు వారు. మాదిరి అనేక మందికి మాదిరి ఉన్నారు. చదివితే గ్రంథంలో ఇలా ప్రకటించింది, వాడు అంగీకరించింది దేవుడి సువార్తని మొట్టమొదటిగా. రెండవది, వాడు ఏం చేశారంటే సువార్త ప్రకటించడానికి ప్రయాసపడుతూ ఉన్నారు. సువార్త ప్రకటించడానికి ప్రయాసపడ్డారు. ప్రయాస తెస్సలోనికీయుల ప్రశ్న మొదటి పత్రికలో 1వ అధ్యాయము 3వ వచనం. 1వ అధ్యాయం 3వ వచనంలో ప్రయాసమును బాగా పెట్టుకోండి. మీ ప్రయాసను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు కృష్ణుతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక. 2వ వచనం నుండి చదువుతాం. మీ విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటూ బాగా గుర్తుపెట్టుకోండి. వారు మొట్టమొదటిగా విశ్వాసంతో కూడిన పని జరిగిస్తూ ఉన్నారంట. వారు విశ్వాసంతో కూడిన పని. సువార్త ప్రకటించేటప్పుడు ప్రకటించే వారి హృదయాల్లో విశ్వాసం ఉండాలా? విశ్వాసం ఉండాలి. అయ్యా నేను పని చేస్తూ ఉన్నా, ఈ పని ద్వారా మీరే మహిమ పొందాలి అని ఆనాటి తెస్సలోనికీయుల సంఘస్థులు విశ్వాసంతో దేవుడు పని చేశారు. రెండవది, నాశనమైపోతున్న లోకం మీద ప్రేమతో నశించిపోతున్న ఆత్మల మీద భారంతో ప్రేమతో ప్రయాసపడుతున్నారు. మూడవ సమాచారం చెప్పాడు, వారు నిరీక్షణతో కూడిన ఓర్పును కలిగి ఉన్నారు. నిరీక్షణతో ఓర్పు సహనం అన్నమాట. సహనము, ప్రయాస, ఈ పని ఈ మూడు ఎవరి నిమిత్తము? క్రీస్తు యేసు యొక్క సువార్త నిమిత్తం. వాడు ఏం చేశాడంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతానికి సువార్త ప్రకటించడం నిమిత్తం ప్రయాసపడ్డారు. చదివితే 1వ అధ్యాయము 7వ వచనంలో కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఎందుకంటే అదనమాట మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న నీ విశ్వాసము వెల్లడాయను దొరక. చెప్పవలసిన అవసరం లేదు. తెస్సలోనికీయుల పట్టణస్థులు సువార్తను ప్రకటించడానికి ప్రయాసపడ్డారు. ఆ ప్రయాస ప్రేమతో కూడిన ప్రయాస. నశించిపోతున్న ఆత్మల మీద ప్రేమ కలిగి ప్రయాసపడ్డారు. ప్రయాస ఏం చేస్తుందంటే పని జరిగిస్తుంది.
క్షమించండి. ప్రేమ పని జరిపిస్తుంది. నశించిపోతున్న వారి మీద ప్రేమ కలిగి ఉంటే సువార్త ప్రకటించాలనే ప్రయాసం నీలో పుడుతుంది. ఆ రోజున దశలోనికే వాళ్ళు సువార్త ప్రకటించడానికి ప్రయాసతో చుట్టుపక్కల ఉన్న మాసిదోనియాలోను అకయలోను వాక్యాన్ని మారుమోగించారట. దశలోనికే రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో, చదువు సహోదరులారా, దశలోనికే రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, తుదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారం ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడిన శీఘ్రముగా ప్రభువు వాక్యము మీలో వ్యాపించి వారి అంతరంగంలో ప్రభు వాక్యము వ్యాపిస్తూ ఉంది. వారి ద్వారా సువార్త చుట్టుపక్కల వ్యాపిస్తూ ఉంది. 3 వారాలు దేవుని సందేశాన్ని విని వారు మనసు పొంది దేవుని వైపు తిరిగిన తెస్సలోనికైలు ఎంత ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందారంటే పౌలు అంతరంగంలో సంతోషించే విధంగా, ఎట్టి శ్రమంలోనైనా ఆదరణ పొందే విధంగా అభివృద్ధి చెందారు. వారి అభివృద్ధిని చూసి పౌలు వారిని అభినందిస్తూ, వారిని ప్రోత్సహిస్తూ, వారిని బలపరుస్తూ రాసిన పత్రిక తెస్సలోనికైయులకు రాసిన మొదటి పత్రిక. 3 వారాల సువార్త ప్రకటింపబడింది. వారి అందులోనే వారు దేవుడి సందేశాన్ని ఉన్నట్టుగా అంగీకరించారు. ఆ సువార్త ప్రకటించడానికి ప్రేమ కలిగి ప్రయాసతో వాక్యాన్ని వ్యాపింపజేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇతరులకు మాదిరికరంగా ఉన్నారు. వాళ్ళు మాదిరికరమైన సంఘం. 7వ వచనం మరో చదవంలో, తెస్సలోనికైయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరైంది. మాదిరికరంగా ఉన్నారంట వాళ్ళు. మనం మన ఇంట్లో ఉన్న వాటికి మాదిరికరంగా భక్తిని కనపరచలేదు. అవునా? మనం మన ఇంట్లో ఉన్న వాటికి మాదిరిని కనపరచలేదు. నేను మా నాన్నలా ఉండాలి అనుకునే కుమారులు ఉన్నారు మన మధ్యలో. మా అమ్మలాగా ప్రార్థించాలి అనే వాళ్ళు ఉన్నారు. మాదిరి అనేది జీవితం నడవడి ద్వారా కనపరిచేదే ఉంది. తెస్సలోనికే సంఘం వాళ్ళు మాసిదోనియా అకయ అంతటా ఉన్న విశ్వాసులకు మాదిరి అయిన వాళ్ళు. టైం అయింది అనుకుంటారు కాదు, టైం అయింది. అయితే గుర్తించండి, తెస్సలోనికే సంఘము మాదిరి కలిగిన సంఘం. ఆ మాదిరి ఎలా వచ్చిందో మళ్ళా వచ్చి కూర్చున్నప్పుడు సంగతి ఆలోచన చేద్దాం. దయతో గుర్తించండి. ఈ సెక్షన్లో మనం నేర్చుకున్నది, తెస్సలోనికే పట్టణానికి పౌలు తన 2వ సువార్త ప్రయాణంలో వెళ్ళాడు. అక్కడ యూదులు ఉన్నారు, సమాజ మందిరం ఉంది. వారి మధ్యలో 3 విశ్రాంతి దినములు వారికి సువార్త ప్రకటించాడు. ఈ 3 విశ్రాంతి దినములు అయిపోయిన తర్వాత ఎంతో శ్రమ ఇబ్బంది ఎదుర్కొన్న పౌలు అక్కడి నుండి బెరియపట్నంలో సువార్త ప్రకటిస్తే అక్కడ అల్లరి జరిగింది. అక్కడి నుంచి శీలను తిమోతిని ఏర్పాటు చేసి వారిద్దరిని తెస్సలోనికే పట్టణానికి పంపించి అప్పుడే కొత్తగా పుట్టిన క్రైస్తవుల్ని బలపరచడానికి ఉద్దేశించారు. పౌలు శీలని తిమోతిని తెస్సలోనికే పట్టణానికి పంపిస్తే శీల తిమోతి తిరిగి కొరింథీ పట్టణంలో పౌలును కలుసుకుని, వారి విశ్వాసంలో బలంగా ఉన్నారండి, వారు ఒకరినొకరు ప్రేమించుకోవడంలోను, సువార్త ప్రకటించడంలోను, మాదిరిని కనపరచడంలోను జాగ్రత్తగా ఉన్నారండి అనే సమాచారం పౌలుకి తెలియజేస్తే
వారిని అభినందిస్తూ వారిని ప్రోత్సహిస్తూ మరింతగా వారిని హెచ్చరించడానికి రాసిన పత్రిక తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. దాని ముందు మనం నేర్చుకోబోతాం. 1వ అధ్యాయంలో వారు సువార్తని నమ్మారు, సువార్తని దేవుడిదని విశ్వసించారు. ఆ సువార్త ప్రకటించడానికి ప్రయాస, ఆ సువార్తను ప్రకటించడానికి వారి హృదయంలో ప్రేమ నశించిపోతున్న వారి విషయమై ప్రేమ. వారి ఇతర సంఘాలకి మార్గేయం ఉన్నారు అనేది మనం ఇంతవరకు చూసాం. మనం కూర్చున్నప్పుడు సంగతులు ఆలోచన చేద్దాం. ఒక 10 నిమిషాలు బ్రేక్ ఉంది. 10 నిమిషాల తర్వాత మనం వచ్చి దేవుని వాక్యాన్ని విందాం. నన్ను